శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 16 చాప్టర్లో 71 శ్లోకా నుంచి. విశేషమైన మాసాలలో విశేషమైన దానాల ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది అని మళ్ళీ ఇలా చెప్తున్నారు. ధనుర్మాసే విశేషేణ మహానైవేద్యమాచరేత్ శాలి తండూల భారేణ మారీచ ప్రస్తాకేన చ గణనాద ద్వాదశం సర్వా మధ్యవాచ్య కుడవేన హి ద్రోణయుక్తేన ముత్కేన ద్వాదశ వ్యంజనేన చ. పౌష్యమాసంలో విశేషంగా మహానైవేద్యాలు సమర్పించాలి. అయితే ఇందులో కూడా ఏవైతే వస్తువులు సమర్పిస్తున్నామో అవి మళ్ళీ అన్నీ 12 ఎందుకు 12 మంది బ్రాహ్మణులకు ఇవ్వాలని చెప్తారు. 12 మందికి ఆ సంఖ్యలో ఇవ్వాలందుకుని విశేషమైన ఈ మహానైవేద్యం 12. అయితే అందులో మనకి ఏదైనా సరే 12 మందికి సరిపడా ఒక్కొక్కరికి ఎంతెంత ఇవ్వాలని చెప్పారు. ఇవన్నీ మళ్ళీ 12 మందికి సరిపడా ఇవ్వాలి. అందుకే ఇక్కడ ఏవైనా సరే 12గా చెప్పారు. అయితే ఇందులో ఇవ్వాల్సిన ఏవైతే వస్తువులన్నీ ఉన్నాయి కూడా దాన్ని మళ్ళీ ఎంత అంటే మళ్ళీ దాన్ని కూడా ఇవ్వవలసినవి కూడా ఎంతెంత ఇవ్వాలి. ఏదైతే బియ్యం ఇస్తున్నామో అది కనీసంలో కనీసం ఒక భార అన్నా కూడా ఆ బరువు ఉండాలంటే ఎంత 96 కేజీలు. అంటే ఈ 96 కేజీలు అంటే ఎలా అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఒక మనిషికి కనీసంలో కనీసం అన్నం అన్నది 60 గ్రాములన్నా పడుతుంది ఒక పూటకి. అలాగే 2 పూటలు తింటాం మనం. అంటే ఒక మనిషికి 120 గ్రాములు వెళ్ళిపోతుంది. అలా నలుగురున్న ఈ కుటుంబం అంటే వాళ్ళు నలుగురు 2 పూట్ల తినాలి ఈ లెక్కన. అందుకుని ఇలా ఇంతన్నా ఇవ్వాలి కనీసం. అందుకుని బియ్యం ఇస్తే అది కనీసం ఒక 96 కేజీలన్నా ఉండాలి. అలాగే విశేషం అనేది కనీస వస్తువులు అయితే ఉప్పు, పప్పు, నూనె, అలాగే ఈ ధాన్యాలు, కారం ఇవన్నీ కలుపుకుని అన్నీ. అందుకే ఇవన్నీ కూడా ఈ లెక్కలు చెప్పాను. కదువ అంటే ఈ కుదువ ఏదైతే ఇస్తామో అది వచ్చేసరికి ఒకటి కనీసం 160 గ్రాములు. ఎలా అయితే మనకి మిరియాలు మనం గుమ్మాలు తినాం కదా, ఏదో కొద్దిగా వేసుకుంటాం కారానికి. అందుకని ఆ మిరియాలు కూడా ఒక ప్రస్థాన్న ఇవ్వాలి. అంటే 80 గ్రాములన్నా ఇవ్వాలి. అంటే ఇవన్నీ లెక్క ఒక్కొక్క మనిషికి ఇచ్చేది. అక్కడ బియ్యం దగ్గర నుంచి బియ్యం ఏమో ఒక బారా అంటే 96 కేజీలు. అలాగే మిరియాలు వచ్చేసరికి మళ్ళీ 80 గ్రాములు. అలాగే తేనె, ఆ తేనె అలాగే మధు, ఘృతం అని కూడా అంటాం. నెయ్యి అలాగే తేనె ఇవి కూడా దగ్గర ఒక 160 గ్రాములన్నా ఇవ్వాలి. ఘృతపక్వేర పుష్పైశ్చ మౌదక్యేహ సాలికాదిభిః ద్వాదశైశ్చ దధి క్షీర ద్వాదశ ప్రస్తకేన చ నారీకేళఫలాదీనాం తథా గణనయా సహ ద్వాదశక్రముకేర్యుక్తం షట్త్రిశత్పత్రకేర్యుతం కర్పూరకురచూర్ణేన పంచసౌగంధికైర్యుక్తం తాంబూలయుక్తం తు యథా మహానైవేద్యలక్షణం. మహానైవేద్యం అంటే ఎలా అయితే ఆ నైవేద్యాలన్నీ కూడా తినడానికి ఇచ్చినప్పుడు చివరిలో ఎలా అయితే తాంబూలం అయితే ఇస్తామో ఇలా ఇవన్నీ కలుపుకుని. అందుకే ముందుగా బియ్యం చెప్పారు, భార అంటే 96 కేజీలు. అలాగే మిరియాలు వచ్చి ప్రస్థ అంటే దగ్గర 80 గ్రాములు. అలాగే తేనె 160 గ్రాములు ఒక కుదువ. అలాగే నెయ్యి కూడా అంతే 160 గ్రాములు. అలాగే ఈ పెసర్లు ఏతే పప్పులు ఇవన్నీ ఉంటాయో అవి ఒక ద్రోణ అని చెప్పారు. అంటే దగ్గర ఒక 10 కేజీల దాకా అది కూడా ఇవ్వాలి. అలాగే దానికి మళ్ళీ ఈ కూరగాయల రూపంలో ఏవైతే మనం అన్నీ వాడుకోవటానికి అవి కూడా 12 రకాలు ఇవ్వాలి. అంటే ఏది ఇచ్చినా 12 పైగా ఇలాంటి 12 మందికి తగ్గట్టుగా ఇస్తున్నాము. అందుకని 12 రకాలుగా ఇవ్వాలి, 12 మందికి ఇవ్వాలి. అలాగే ఇక్కడ నెయ్యి దగ్గర నుంచి అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏవైతే కొబ్బరికాయలు ఉన్నాయో కొబ్బరికాయలు మళ్ళీ 12, అలాగే వక్కలు 12, అలాగే లవంగాలు అవి ఒక్కొక్కళ్ళకి 3 చొప్పున. అందుకని 12 3 36 ఇవ్వాలి. అలాగే ఈ కర్పూరం ఈ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూర్ణం ఇవ్వాలి. అయితే పచ్చకర్పూరం తినడానికి వినియోగించేది. అలాగే 5 సౌగంధికలు అంటారు. ఈ సౌగంధికలు కూడా మనము
వినియోగించే దాన్ని బట్టి కాకుండా అక్కడ విశేషంగా సౌగంధికలు కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎలా అయితే మనకి ఈ సౌగంధికలంటే 5 వచ్చేసరికి సుగంధాలతో కూడుకుని ఉన్నవి. లవంగాలు, జాజికాయ, పచ్చకర్పూరం, అలాగే మనకి తోక మిరియాలు అంటారు అవి. అలాగే ఈ మన ఒక రకమైన ఒక చెక్క ఉంటుంది అది సువాసన భరితే ఇవన్నీ కూడా 5 సౌగంధికలు. ఇవన్నీ మనకి ఎలా అయితే గుప్పు గుప్పుమని వాసన వస్తాయి అట్లా తీయంగానే అటువంటివన్నీ కలుపుని 5. అలాగే ఇది మళ్ళీ 12 మందికి. అంటే ఈ 5, 5 12గా ఇవ్వాలి కాబట్టి ఇవి మళ్ళీ దగ్గర దగ్గర 60, ఒక్కొక్కటి 60 కింద తీసుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుకొని అలాగే మళ్ళీ తమలపాకులు మళ్ళీ 5 అన్నీ కలుపుకొని ఇవ్వాలి. తాంబూలయుక్తం, తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఎలా అయితే తమలపాకు ఇస్తున్నామో తమలపాకులు కూడా మళ్ళీ దాంతో మళ్ళీ సౌగంధిక యుక్తంగా ఇవన్నీ వేసి దాంతో అప్పుడు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుంటేనే మహానైవేద్యం. అంటే ఎక్కడ ఒక్క దగ్గర నుంచి పండు దగ్గర నుంచి పువ్వు దగ్గర నుంచి కొబ్బరికాయ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇంతింతగా ఇవ్వాలి. అంటే అన్ని రోజులు నేను చెయ్యలేను కాబట్టి ఒక్కరోజు ఎప్పుడైతే ఈ మహానైవేద్యాన్ని నివేదించగలిగితే సకలాభిష్టాలు సిద్ధిస్తాయని చెప్తూ మళ్ళీ అలాగే మనకున్న పాపరాశి తొలగిపోతుంది. ఎందుకు అంటే పాపం చేసావు పుణ్యం చేసావు నేను ఏది చేసినా చేయలేదనుకున్నా పక్కన పెట్టేస్తే ఇట్లా కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులు ఎవరికైతే నేను ఒకరికి వినియోగించుకోవటానికి వీలుగా ఇస్తూ ఉంటానో మనకి తెలియకుండానే మనకు అవసరం వచ్చినప్పుడు కూడా నిజంగా మనల్ని ఎవరిని అడగాలి అని మనం తటాయిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవ్వటం పర్వాలేదు కానీ ఇవ్వటమే అలవాటైన వాడికి అడగటానికి మనసొప్పదు. ఆ కష్టమైనా తట్టుకుంటాడు కానీ ఎవరి దగ్గర చెయ్యైతే చాపలేడు. కానీ ఆ సమయానికి పరమాత్మ అన్నీ చూస్తూ ఉంటాడు సాక్షిభూతుడు. వీళ్ళు అడగకుండానే ఆ సమయానికి ఆ సందర్భానికి వాళ్ళు రావటం, ఇవ్వటం, వెళ్ళిపోవటం కూడా జరిగిపోతూ ఉంటుంది. అడిగినా ఇవ్వలేని ఇటువంటి రోజుల్లో కూడా ఆ కృపా కటాక్షం అన్నది ఉంటే ఎలా ఉంటుంది? సాధ్యం కానివి కూడా సాధించుకునేలా చేస్తాడు పరమాత్మ. ఆ విశ్వాసం నీకుండాలి. అందరూ బాగానే ఉన్నారు, కష్టం నాకే వచ్చిందని అనుకోవటం కాదు. ఏదో పెద్ద ఉపద్రవం రానివ్వకుండా ఇంతటితో తీసేస్తున్నాడు పరమాత్మ అన్న భావన మనకుండాలి. అందుకని ఇవన్నీ మహా నైవేద్యాలు అని చెప్పారు. మహానైవేద్యమేతద్వై దేవతార్పణపూర్వకం వర్ణానుక్రమపూర్వేణ తద్భక్తిభ్యః ప్రధాపయేత్. అంటే ఈ మహానైవేద్యాన్ని దేవతలకు అందరికీ సమర్పణ చేసుకుని తర్వాత వర్ణానుసారంగా మళ్ళీ వాళ్ళకి మనం భక్తితో సమర్పించుకోవాలని. ఎందుకు వర్ణానుసారం? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలే. ఇప్పుడు పుష్టిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు క్షత్రియులు అన్న వాళ్ళు యుద్ధం చేయాలి, వాళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి. అలాగే శూద్రులు కూడా శారీరకంగా బలంగానే ఉంటేనే ఆ పని సేవ చేయగలరు. లేకపోతే అంతంత పనులు చేయటం అంటే కష్టం. మనం మన ఇంట్లో చేసుకోవడానికి ఒక 2 గంటలు రోజు చేసుకోవడానికి మన నడుము నొప్పి వస్తుంది. అదే పనికొచ్చేవాళ్ళు ఇట్లాంటి ఇల్లులు 10 చేసుకుంటే కానీ వాళ్ళ ఇల్లు నడవదు. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళకున్నది అదే శరీరం కదా, వాళ్ళకి అవసరం వస్తుంది. అంత మాత్రాన శరీరం కూడా సహకరించాలి కదా. అందుకే వర్ణానుసారం అంటే ఎవరికైతే శారీరక శ్రమ ఎక్కువ పట్టాలి, శరీరంతో కష్టపడాలో అటువంటి వాళ్ళకి ఎక్కువగా, పైగా ఇప్పుడు ఆర్థికంగా కూడా. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు 10 మంది ఉన్న ఇంట్లో నేను ఒక కేజీ ఇచ్చేసి వచ్చి నేను ఇచ్చానంటే ఎలా కుదురుతుంది? ఇద్దరి ఇంట్లో కేజీ ఇచ్చిన దానికి 10 మంది ఉన్న ఇంట్లో కేజీ ఇచ్చిన దానికి తేడా ఉంటుంది. ఇక్కడ అర కేజీ ఇచ్చిన ఇద్దరికి అక్కడ నేను ఎక్కువ ఇవ్వాలి. అందుకే వర్ణానుసారం. అలాగే ఎంతున్నారో దాన్ని పట్టుకుని అలా ఇవ్వాలి. పైగా దేవతలకి సమర్పణ చేసి ఇస్తున్నావు, అర్పించింది దేవతకి, ఇప్పుడు ఇచ్చేది కూడా ఆ పరమాత్మకే అన్న భావనతో ఇవ్వాలి. అందుకే అలా ఎవరైతే ఆ మహానైవేద్యానికి వినియోగించే వస్తువులన్నీ దానంగా ఇస్తున్నారో వాళ్ళు ఏమొస్తుంది, వాళ్ళు ఇలా చెయ్యటం ద్వారా వాళ్ళు తర్వాత భూమిని పరిపాలించే వాళ్ళుగా అవుతారు. ఏది ఇస్తే నువ్వు అదే నీకు వస్తుంది. ఏవం చౌదన నైవేద్యద్భూమౌ రాష్ట్రపతిర్భవేత్ మహానైవేద్యదానేన నరః స్వర్గమవాప్నుయాత్ మహానైవేద్యదానేన సహస్రేణ ద్విజర్షభాః సత్యలోకం చ తల్లోకే పూర్వమాయుర్వయాప్నుయాత్. ఈ మహానైవేద్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. అంటే నీ పాపాలు తొలగిపోతున్నాయి, పైగా మరణించిన తర్వాత కూడా నువ్వు స్వర్గానికి వెళతావు. ఇవి వినటానికి బాగున్నాయి కదా అన్న ఇవ్వబుద్ధి అవుతుంది సహజంగానే. ఇప్పుడు నీకు ఈ రూపాయి పెడతామే కాకుండా ఈ రూపాయితో పాటు ఇంకో దగ్గర అప్పు చేసి మళ్ళీ ఇంకో 100 పోగొట్టుకుంటావు అంటే భయం వేస్తుంది.
కానీ ఇచ్చేది రూపాయే ఇస్తున్నావు. నువ్వు ఆనందంగా ఇవ్వటం ద్వారా ఈ రూపాయితో పాటు నీకు ఇంకా 1000 వస్తాయి. అంతేకాకుండా మరణానంతరం కూడా నీకు భోగాలొస్తాయంటే వినటానికి బావుంది. చెయ్యటానికి మనసు అంగీకరిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక రూపంలో కోరికతో చేసినా, ఫలితాన్ని ఆశించి చేసినా సరే, ఇటువంటివి చెయ్యటం అన్నది మనము ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. చెయ్యటానికి ఇష్టపడి చెయ్యాలి. ఫలితాన్ని ఆశించి చేసినా, ఫలితాన్ని ఆశించకపోయినా సరే, పరమాత్మే చేపిస్తున్నాడన్న భావనతో చేసినా సరే, చెయ్యవలసిన క్రతువులు చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందుకే దీని ద్వారా స్వర్గప్రాప్తి లభిస్తుంది. అలాగే ద్విజశ్రేష్ఠులారా, ఇలా ఒక 1000 మహానైవేద్యాలు ఎవరైతే దానంగా చేస్తున్నారో వాళ్ళు సత్యలోకం లభిస్తుంది. అంటే బ్రహ్మలోకం. ఈ మహానైవేద్యాలు ఇవ్వటం ద్వారా సత్యలోకం లభిస్తుంది. అలాగే సహస్రానాం చ త్రింశత్య మహానైవేద్య దానత తద్ధర్వలోకమాప్యేవ న పునర్జన్మ భాగ్భవేత్. అంటే ఒక 1000 చేస్తేనేమో సత్యలోకం వస్తుంది, ఒకటి చేస్తేనేమో నీకు స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇలాంటి కొన్ని వేలు చేసావంటే, సహస్రం అంటే 1000, అలాంటిది 30,000 ఇటువంటివి చేశావు అంటే దాని ద్వారా అంటే ఇంకా ఇంకా ఉన్నతమైన లోకాల గతి నీకు లభిస్తుంది. మళ్ళీ పునర్జన్మ రహితంగా అవుతావు. ఎలా అయితే పుణ్యం మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా పుణ్యం ప్రాప్తించినప్పుడు ఏమవుతుంది, ఆ పుణ్యలోకాలకు వెళ్తున్నావు, అది అనుభవం. ఆ పుణ్యం క్షీణించేదాకా నువ్వు అక్కడికి వెళ్ళి అనుభవిస్తున్నావు. అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకానికే వస్తావు అని చెప్పారు. మనిషిలో వస్తావో ఇంకోలాగా వస్తావు అన్నది మళ్ళీ మన కర్మానుసారం. అయితే ఈ 30,000 సార్లు కనుక ఇంత ఇంత లెక్కలు ఏవైతే చెప్పారో అలా 30,000 సార్లు చెయ్యగలిగితే, ఆ 30,000 మందికి నేను అలా ఇవ్వగలిగితే ఇంకా జన్మ లేదు. జనన మరణాల చక్రంలో నువ్వు ఇంకా భ్రమించవు. పరమపదం పరమాత్మ ఒక్క సాన్నిధ్యం కాదు, పరమాత్మ ఒక్కలో అంతర్లీనమైపోతావు, అందులో భాగమైపోతావు, అందులో కలిసిపోతావు. సహస్రానాం చ షట్త్రింశాద్ జన్మ నైవేద్యం మిరీతం తావన్నైవేద్యదానం తు మహాపూర్ణ తదుచ్యతే. మహాపూర్ణస్య నైవేద్యం జన్మ నైవేద్యమిష్యతే. జన్మ నైవేద్యదానేన పునర్జన్మాన విద్యతే. అలాగే ఇక్కడ 60,000 గనక నువ్వు మహానైవేద్యాలు ఇస్తే అది జన్మ నైవేద్యం అంటారు. మనకు షష్ఠి పూర్తి ఎప్పుడు చేస్తారు? 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు. పెళ్ళైన 60 ఏళ్ళకి చేయరు. మనకి 60, ఎవరైతే మగవాళ్ళకి 60 ఏళ్ళు వచ్చాక షష్ఠి పూర్తి చేస్తారు. అంటే అది పునర్జన్మతో. ఎలా అయితే మనకి సంవత్సరాలు కూడా 60 ఉంటాయి, ఆ 60 మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. జన్మ సార్థకం. అందుకే ఇక్కడ జన్మ నైవేద్యం అన్నారు. మహానైవేద్యం అని చెప్పి ఈ మహానైవేద్యాన్ని ఈ జన్మ నైవేద్యంగా అందుకే చెప్పబడి ఉన్నది. ఇలా ఆ నైవేద్యాన్ని దాన మహాపూర్ణ అని అంటారు. అందుకే ఈ మహాపూర్ణ నైవేద్యాన్ని జన్మ నైవేద్యంగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఊర్జే మాసి దినే పుణ్యే జన్మ నైవేద్యమాచరే సంక్రాంతి పాత జన్మక్షర్పణే మాస్యాధి సంయుక్తే. కార్తీక మాస ఆ సంక్రాంతి, అలాగే వ్యతిపాత, జన్మ నక్షత్ర, పౌర్ణమి ఇట్లాంటి పవిత్రమైన రోజుల్లో ఈ జన్మ నైవేద్యంగా అంటే 60 లెక్కన అది ఎవరైతే సమర్పించుకుంటున్నారో వాళ్ళకి సంవత్సరం ప్రారంభం ఇలా ఉత్తమ జన్మ నైవేద్య అర్పణ కూడా చెయ్యాలి. సంవత్సరం మనకి చైత్రమానసంలో ఎప్పుడైతే మొదలవుతుందో అప్తజన్మదిని కుర్యా జన్మ నైవేద్యముత్తమం మాసాంతరేషు జన్మ క్షపూర్ణ యోగా దినోపి చ. ఈ మాస నైవేద్యాలు ఎలా చెప్పారో అలాగే ఇక్కడ జన్మ నైవేద్యం కార్తీక మాసంలో చాలా శుభప్రదం. ఏ రోజైనా సరే, ఏ తిథిలో ఉన్నా సరే అలా ఒక్కసారిగా జన్మ శివరాత్రి అన్నట్టుగా ఇలా ఎవరైతే ఒక్కసారి అలా చేసుకోగలుగుతున్నారో, ఈ సంక్రమణప్పుడు కూడా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. పౌర్ణిమ రోజు కూడా విశేషం. అలాగే మనకి పుట్టినరోజుల్లో కూడా ఇట్లా దానాలుగా ఇవ్వటము మనం నిజంగా వేడుకలుగా చేసుకుంటాం. ఏం చేసుకుంటాం అంటే 10 మందిని పిలుస్తాం, అందరూ బాగానే ఉన్నవాళ్ళే. ఈ 10 మందికి మళ్ళీ ఇంకో ఏదో గిఫ్ట్ మనమే ఇస్తాం, వచ్చినోడు కూడా పాపం గిఫ్ట్ తీసుకుని వస్తాడు. అంటే ఉన్నవాడే ఉన్నవాడికి పెట్టుకుని తిని ఏం లాభం? లేనివాడికి ఇవ్వమని ఎందుకు చెప్పారు? అవసరం తెలియాలి. అవసరం లేనివాడికి ఇచ్చి దాని ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు.
అందుకని పండగ గాని, పబ్బం గాని, ఇలా జన్మ నక్షత్రాలు గాని, ఇంకొకటి ఏదైనా సరే వేడుక అన్నది ఎలా చేయాలి అంటే, ఆ సందర్భాన్ని అనుసరించి పరమాత్మని ఇంకొకసారి స్మరించుకుని, అలా ఎప్పుడైతే నువ్వు అటువంటి పుణ్యతిథుల్లో నేను పుట్టాను కాబట్టి నేనేమన్నా ప్రపంచానికి ఏమన్నా ఉద్ధరించేలాగా చేస్తున్నానా? లేదు. కానీ పరమాత్మ నాకు ఆ అనుగ్రహంతో కొద్దో గొప్పో ఏదో ఇచ్చాడు. ఆ పరమాత్మని ఇంకొకసారి స్మరించుకుని, ఇలా ఎవరికివ్వాలో అటువంటి వాళ్ళకి నేను చేరవేయాలి. అందుకే పుట్టినరోజుల్లో విశేషంగా చేస్తే కూడా ఇది మనకి విశేషమైన ఫలితం వస్తుంది అంటారు. అంటే నీ జన్మ నక్షత్రం మళ్ళీ ఆ కలయికతో కూడుకున్నది తిథిరీత్యా చేసుకున్నా సరే, లేకపోతే రోజురీత్యా చేసుకున్నా సరే, అట్లా కూడికలతో కూడుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ యోగంలో ఉన్నప్పుడు నీకు చెయ్యటం సాధ్యమైతే అది ఇంకా మహాపుణ్యదాయకము అంటారు. అలా ఒక 60,000 మహానైవేద్యాలు అర్పణ చేసినా సరే చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. మేళనే చాశనిర్వాపి తావత్ సాహస్రమాచరే జన్మ నైవేద్య దానేన జన్మ పూర్ణ ఫలం లభేత్. జన్మ పూర్ణాచ్చివ ప్రీత శ్వాసాయుజ్యం దదాతి ఇదం తజ్జన్మ నైవేద్యం శివస్యేవ ప్రధాపయేత్. అంటే ఏ పని చేసినా సరే, ఎలా అయితే భగవద్గీతలో చాలా తేలిగ్గా నేనేదో నా పుట్టినరోజుకి ఎవరికన్నా ఏదైనా ఇచ్చేసి నేనేదో ఘనకార్యం చేశాను, నాకు నేనే 4 ఫోటోలు తీసుకొని అందరికీ పెట్టుకోవటం కాదు. నేను చేసింది నేను కూడా మర్చిపోవాలి. పైగా విశేషంగా కొన్ని కొన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, యోగం ఎక్కడొస్తుంది అంటే, ఆ పరమాత్మ ఇచ్చింది పరమాత్మకి ఇవ్వగలిగే అవకాశాన్ని, సందర్భాన్ని, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు పరమాత్మ. లేకపోతే నాకేం తెలుస్తుంది? తెలిసేలాగా చేశాడు. ఆచరించడానికి ఈడ వీలుగా నాకు అన్నీ సమకూర్చాడు పరమాత్మ అన్న భావనతో ఇవ్వాలి. పుణ్యం అప్పుడు అధికంగా వస్తుంది. జన్మ సాఫల్యం అంటే అర్థం ఏంటి? పుట్టాను, వెళ్ళిపోయాను, నేను అనుభవించాల్సినవి అన్నీ అనుభవించేశాను, అబ్బా తృప్తిగా వెళ్ళిపోయాను అనుకోవటం కాదు. నీకు అక్కర్లేని విషయాల్లోనే తృప్తి వస్తుంది. ఇంకొకడు కొట్టుకుంటే తృప్తి అనుభవిస్తారు కొంతమంది. నేను ఏడుస్తూ ఉన్నా పర్లేదు కానీ పక్కనోడు సంతోషంగా లేకపోతే వీడికి ఇంకా తృప్తిగా ఉంటుంది. నేను లేకపోయినా పర్లేదు, ఆడికి కూడా రాలేదు. చిన్నపిల్లలు ఎలా అనుకుంటారంటే నా బొమ్మ ఇరిగితే ఇరిగిపోయింది కానీ వాడే కూడా ఇరిగిపోవాలి. కనీసం వాడిని తో బాగుంటే కనీసం అది వాడుకోవటానికి నాకు ఇస్తాడు కదా, అప్పుడప్పుడు వాడితో ఆడుకోవచ్చుగా, కనీసం వాడు ఆడుకుంటే నేను చూడొచ్చు కదా. ఇట్లాంటివి వాళ్ళకు ఉండవు. వాడికి జ్ఞానం లేదు. మనకు వయసు వచ్చింది, మనకి జ్ఞానం లేదు. ఎందుకంటే మన వాసనలు అలా ఉన్నాయి. కానీ ఇక్కడ జన్మ నైవేద్యంగా అలా దానం ఎవరైతే ఇస్తున్నారో ఆ జన్మకి పూర్ణత్వం లభిస్తుంది, సార్థకం అవుతుంది. లేకపోతే ఈ జన్మ మరణాల చక్రంలో వచ్చాను పోయాను, ఎందుకు వచ్చానో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియదు అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటాను. అంటే నువ్వు తెలుసుకోవాల్సిన ప్రయాస కూడా చెయ్యకు. నీకు అంత జ్ఞానం లేకపోతే అక్కర్లేదు, శుభం. ఏం చెయ్యాలి? ఇవ్వటం నేర్చుకో, ఎంతుంటే అంత, యథాశక్తి అని చెప్పారు. కానీ ఏది చేసినా పరమాత్మకే ఇస్తున్నాను, పరమాత్మే ఇప్పిస్తున్నాడు అన్న భావనతో చెయ్యాలి. ఏదైనా సరే అందుకే మనకి భగవద్గీతలో చాలా సులభంగా ఏం చెప్పారు, నేను ఈ శరీరానికి ఇప్పుడు ఒకళ్ళకి ఇవ్వటమే కాదు, ఇప్పుడు నేను నీళ్లు తీసుకున్నా, నీళ్లు తాగుతున్నా, ఆహారాన్ని తీసుకున్నా, ప్రతిదీ మహాప్రసాదం అనుకోవాలి. ఎందుకు? పరమాత్మ ఈ సమయానికి నాకు అందేలా చేశాడు, ఈ సమయానికి నాకు ఇస్తున్నాడు, ఈ పరమాత్మ నాలో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా ఇంకో పని చేయటానికి నా శరీరం సహకరిస్తుంది, ఈ పరమాత్మకి నేను నివేదించుకుంటున్నాను, ఈ పరమాత్మ సాక్షిగా నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవలసినవి మాట్లాడాలి, చెయ్యవలసినవి చెయ్యాలి, చూడవలసినవి చూడాలి. ప్రతిదాన్ని చూసి నేను బెంబేలెత్తిపోకూడదు, ప్రతిదాన్ని చూసి నేను దానికోసం ఆరాట పడకూడదన్న విచక్షణలో ఉండటం నిత్యము నిరంతరము. అందుకే ఈ జన్మ నైవేద్యం అన్నది దానంగా ఎవరైతే సమర్పించుకుంటున్నారో దాని ఫలం ఉత్తమంగా లభిస్తుంది. ఆ జన్మ పూర్ణత్వం చాలా ఆనందంగా పరమాత్మ శంకరుడు కూడా సాయుధ్యాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఎందుకు అంటే, ఎన్నో జన్మల నుంచి వస్తున్నాను వెళ్ళిపోతున్నాను కానీ నాకు ఎందుకు వచ్చానో తెలియట్లేదు, ఏం చేస్తున్నానో తెలియట్లేదు, వెళ్ళిపోవటం కూడా ఇంకో కోరికను పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అంటే కోరిక లేని స్థితికి వెళ్ళిపోతున్నావు. పరమాత్మ ఇచ్చింది పరమాత్మే తీసుకుంటున్నాడని, పరమాత్మ ఈ శరీరాన్ని నాకు ఇలా చేసే అవకాశం ఇస్తున్నాడని ఆ పరమాత్మ చింతలో ఉన్న కారణంగా ఆ పరమాత్మ సాయుధ్యం లభిస్తుంది, ఆ సన్నిధి లభిస్తుంది. అందుకే ఇలా పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారంటే తల్లికి నలుగురు సమానమే. ఎట్లా ఉన్నప్పటికీ కూడా తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఇవేం ఉండవు తల్లికి. అలాగే వీడు ఉన్నతిగా ఉన్నాడు, వీడికి 4 లక్షలు ఎక్కువ వస్తుంది కాబట్టి వీడంటే నాకు ఇష్టం అని చెప్తుందా? లేదు. ఏది సంపాదించిన వాడు ఎంతో, సంపాదించిన వాడు కూడా అంతే తల్లికి. కాకపోతే ధర్మాన్ని పట్టుకుని ఎవడైతే ఉంటున్నాడో, కష్టపడుతున్నాడు, ఫలితం రాకపోవచ్చు కానీ ఆ కష్టాన్ని
అధర్మం వైపుగా కాకుండా ధర్మం వైపుగానే పట్టుకుంటున్నాడు. వాడి కృషికి మెచ్చుకుంటాడు పరమాత్మ. అలాగే తల్లి ప్రీతి చెందుతుంది. కష్టం వచ్చింది కదా అని ఇంకొకళ్ళని బాధించేలాగా చెయ్యట్లేదు. వాడు ఇంకా కష్టపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలామందికి ఇలా చేయంగానే బాగా ఫలితాలు వచ్చేస్తుంటే పాపం వీడు చేసింది తక్కువే ఉంటుంది. చాలామంది అంతకన్నా రెట్టింపు కష్టపడుతుంటారు కానీ కలిసి రాదు. ఎందులో పెట్టినా నష్టం వస్తూ ఉంటుంది. చూసుకుని పెట్టద్దా అని తేలిగ్గా మాట్లాడేస్తారు. నువ్వెంత చూసుకుని పెట్టావో నీకన్నా రెండింతలు ఎక్కువ చూసుకునే పెట్టాడు. వాడికి కలిసి రాలేదు. ఎందుకు? ఆ కర్మను రూపంలో వాడికి ఏదో తొలగిపోవాలి కాబట్టి ఆ రూపంలో తీసేశాడు పరమాత్మ. నీకన్నా ఎక్కువే కష్టపడ్డాడు, కాకపోతే అక్కడ ఫలితం కనిపించలేదు. అంత మాత్రాన వాళ్ళని ఏం తేలిగ్గా తీసేయక్కర్లా. ఇక్కడ పరమాత్మ అందుకే నువ్వు ఎంతుంటే అంత, ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా అది ఇచ్చేది పుచ్చుకునేది అర్పణ భావంతో చేసేస్తున్నావో అప్పుడు నీకు ఆ సాయుధ్యం లభిస్తుంది. అంతేగాని ఇలా 60,000 మందికి అంతంత ఇవ్వగలిగే నాకే దిక్కు లేదు, నేను ఎవరికి ఇస్తాను? ఇమ్మని చెప్పలేదే? ఎలా అయితే డబ్బున్నవాడు డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడని చెప్పారు ఇంతకుముందు. ద్రవ్యం లేనివాడు ఏం చేస్తాడు? తపస్సు చేస్తాడు, జపం చేస్తాడు. దీన్ని ఎవడు తీసేస్తాడు నా దగ్గర నుంచి? నాకు శక్తి ఉన్నప్పుడు నేను చేస్తాను. కానీ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. నాలాంటి వాడు ఇంకొకటి కనిపించాడు, అందులో ₹1 వాడికి ఇచ్చాను. ఇలా ఎంతుంటే అంతే పంచుకోవటం. చాలామందికి ఇళ్లలో ఉన్న అలవాటు ఏంటంటే ఆ బియ్యం వండేటప్పుడు ఒక గుప్పెడు తీసి పక్కన పెడుతూ ఉంటారు వంటకి ముందే. ఇలా కొన్ని తీసేసి ఇది మళ్ళీ ఎవరికన్నా ఇచ్చేస్తూ ఉంటారు దానంగా. నేను అలా 96 కేజీలు వేల కేజీలు ఇవ్వలేకపోవచ్చు, కానీ నాకున్న దాంట్లో నాకున్న తిండిలో నేను ఒక గుప్పెడు తీసి పక్కన పెడుతున్నాను రోజు. ఇది ఒక నెల అయ్యాకో 2-3 నెలలు అయ్యాకో ఆ గుప్పెడు పక్కన పెట్టి ఇది మళ్ళీ ఇంకో లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇది కూడా అదే ఇవ్వటమే, కానీ పరమాత్మ అన్న భావనతో సమర్పణ భావంతో ఇవ్వటము. అందుకే ఆ సాయుధ్యం లభిస్తుంది అన్నారు. అందుకే ఆ జన్మ నైవేద్యం పరమాత్మకి అర్పణ భావంగా ఎవరైతే చేసి ఇస్తున్నారో, అలాగే ఇక్కడ ఈ జన్మ అని ఇన్ని చెప్పిన తర్వాత ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు, చేసేదెవరు, చేపించేది ఎవరు? కర్త క్రియ కర్మ అన్నీ పరమాత్మే అన్న భావనలో योनिलिङ्गस्वरूपेण शिवो जन्म निरूपकः तस्मात् जन्म निवृत्त्यार्था జన్మ పూజ శివస్య హి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళటానికి నిన్ను సిద్ధపరచుకుంటున్నావు. అక్కడే ఉంటున్నావు, కాకపోతే ఆ ఎరుకలు లేవు, అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి ఇలా ఆ శివలింగాన్ని ఎవరైతే విరాజమానంగా ఉన్న పరమేశ్వరుని, ఆ జన్మకి కారణమైన ఆ పరమాత్మ నువ్వు పూజించుకుంటున్నావు. అందుకే పునర్జన్మ లేకుండా నివృత్తి చెందుతావు. సాయుధ్యం లభిస్తుంది పరమాత్మలో, నువ్వు పరమపదం లభించేస్తుంది. అందుకే జన్మ నైవేద్యాన్ని పరమాత్మకు పూజ చేసి పరమాత్మకే సమర్పించుకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, అందుకే అందరూ విశేషంగా చెయ్యాలి. ఇక్కడ శివుడికి అనేసరికి మళ్ళీ శివుడికే ఇవ్వాలి, విష్ణువుకి ఇవ్వకూడదు అన్న భావన రాకూడదు. ఎవరికి ఇచ్చినది పరమాత్మ అన్న భావన ఉంటే పరమాత్మకే ఇస్తున్నావు. నిరాకారకి ప్రతీక ఆ శివలింగము. అందుకే ఇక్కడ ఆ లింగస్వరూపం విరాజమానంగా ఎలా ఉన్నాడు అంటే శివశక్తేకయుక్త అన్నట్టుగా ఎప్పుడు ఆ పార్వతీ సమేతంగా తను ఉన్నాడు, లక్ష్మీ సమేతంగానే. అక్కడ మళ్ళీ విష్ణువు కూడా ఉన్నాడు. విడదీయలేని వాళ్ళు. ఒకళ్ళని ఆరాధిస్తున్నామంటే అన్ని సమస్తాన్ని ఆరాధిస్తున్నట్టే లెక్క. అందుకే భేదభావం లేకుండా చేస్తేనే నీకు పూర్ణ ఫలితం అని ఇంతకు ముందు కూడా చెప్పారు. జనన మరణాల చక్రాల నుంచి విముక్తి పొందుతావు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 16 చాప్టర్లో 86 శ్లోకాస్ సంపూర్ణం.